అందరికీ హ్యాపీ ఉగాది. ఈ చిన్న సైజు చింతపండు తీసుకొని, దాంట్లో ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా నానుతదని చెప్పేసి. తర్వాత ఇంకో దాంట్లో ఒక కప్పు బెల్లం తీసుకొని, అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని, అది కూడా పక్కకు పెట్టుకున్నాను. ఈ 2 అయిపోయాక ఇందులో ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని, అందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని దాంట్లో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనకిది చపాతీ పిండిలా కాకుండా కొంచెం అంటుకున్నట్టు ఉండాలి. తర్వాత దాంట్లో నూనె వేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అన్నీ ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఈలోపు నానిపోతాయి. మనకి పువ్వును మామిడికాయ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మ్యాంగో తురిమి పెట్టుకున్నాను మ్యాంగో పులిహోర కోసము. ఇక్కడ చింతపండు నానిపోయింది. దాన్ని బాగా పిసికేసి పులుసు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. తర్వాత ఇందులో నానబెట్టిన బెల్లం ఉంది కదా, ఆ బెల్లం వాటర్ దీంట్లో పోసుకొని కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు కలుపుకున్న తర్వాత అందులో మామిడికాయ ముక్కలు, కొంచెం వేప పువ్వు, తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది దీనిలో కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు వేసుకుంటారు. తర్వాత కుక్కర్లో నేను నానబెట్టిన పప్పును పెట్టుకొని 4 విజిల్లు వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. 1 కప్పు పప్పుకి హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్ బెల్లం తీసుకొని అది చల్లారాక ఆ పప్పుని గ్రైండర్లో వేసుకొని అందులోనే షుగరు, బెల్లం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలా అయితే ఈజీగా ఉంటుంది. పప్పు గ్రైండ్ చేసుకున్నాక ఒక కడాయిలో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో ఈ పప్పును బాగా గొలుచుకోవాలి. అందులోనే కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వేయించిన పప్పుని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారపెట్టుకోవాలి. చల్లారపెట్టుకున్న తర్వాత ఇలా ఉండలు చేసుకొని, తర్వాత మనము అప్పుడు మైదా గోధుమ పిండి కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం ఉండలుగా తీసుకొని అందులో ఈ పప్పును పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఆ కవర్కి ఆయిల్ రాసుకుంటూ అది ప్రెస్ చేస్తే కనుక చాలా బాగా వస్తాయి. మనకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. నార్మల్గా చేతితోని ప్రెస్ చేసుకుంటే మన చేతి అచ్చులు పడతాయి. అలానే మనకి అంటుకుంటూ ఉంటుంది. అందుకని ఆ పైన ఇంకో కవర్ వేసుకొని అది ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అటు ఇటు గోలించుకోవాలి. చూసారా పొంగుతున్నాయి. తర్వాత కొంచెం పైన నెయ్యితోటి కాల్చుకుంటే చాలా సూపర్గా టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయినట్టు. ఇలా అన్ని భక్ష్యాలు చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టకుండా కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా పెట్టుకుంటే మనకు ఆవిరి పట్టకుండా ఉంటుంది. తర్వాత బాక్స్లో మనము కొంచెం టిష్యూ వేసుకొని దాని మీద ఇవి పెట్టేసుకుంటే వేడివేడిగా మంచిగా ఉంటుంది. అప్పటికప్పుడు అనుకొని 1 కప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు వేసుకొని అది 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 3 గ్లాసులు నీళ్ళు పోసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇంకో కుక్కర్లో మనకు పులిహోరకి 4 కప్పుల రైస్కి కొంచెము ఆయిల్ వేసుకొని అందులో 8 కప్పుల వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఫ్రై చేసిన 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెము మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో మినపప్పు, శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో పసుపు, తర్వాత మనము అది ఫ్రై చేసుకున్న జీలకర్ర పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తురిమిన మ్యాంగోని వేసుకొని అందులో కొంచెము ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని చల్లారే వరకు పక్కకు ఉంచుకోవాలి.
ఇక్కడ నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అది ఉడికిన తర్వాత ఒక పెద్ద దాంట్లో వేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది. తర్వాత వేసుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, అది వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మనం మ్యాంగో తురుములో కొంచెమే ఉప్పు వేసుకున్నాము, అందుకని ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకుంటే మనకి మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది. మ్యాంగో పులిహోర అయిపోయేలోపు ఇది నానిపోయింది. తర్వాత ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఇంకో ప్యాన్లో 1 కప్పు బెల్లం తీసుకొని అందులో అరకప్పు వాటర్ పోసుకొని మనకి మొత్తం మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకుంటే మనకి డస్ట్ పార్టికల్స్ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళు ఈ అన్నంలో పోసుకొని పొయ్యి ఆన్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. తర్వాత 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత నెయ్యిలో కొంచెము జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నది కూడా వేసుకొని దానిలో పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది కొంచెమే వేసుకోవాలి. చాలా టేస్టీగా టెంపుల్లో ఉన్న పొంగల్లాగా ఉంటుంది. మీకు బెల్ల పొంగల్ రెడీ అయిపోయిందండి. చూశారు కదా, ఇదండి మా పండగ స్పెషల్. మేము ఇలా జరుపుకున్నాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.